ఏంటంటే అండి, ఇప్పుడు ఏజెంట్గా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, స్కిల్ సెట్లు ఏంటి? ఎందుకంటే మా ప్రేక్షకుల్లో చాలామంది ఏజెంట్స్ కూడా కొత్తగా చూస్తున్నారు. వాళ్ళు చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ మీరు ఇండస్ట్రీ చూసుకుంటే, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇది ఎవరికి ఒకరికి సొత్తు కాదు. ఇది అందరూ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు. దీనికి ఏం స్పెసిఫిక్గా లేదు. కానీ మీ దృష్టిలో ఒక ఏజెంట్ అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఏం స్కిల్ సెట్స్ కావాలనుకుంటున్నారు మీరు? ఇది బిగ్ రెస్పాన్సిబిలిటీ. రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ ఐ థింక్ ఇది లాట్ ఆఫ్ పీపుల్ ఇది బిన్ మిస్లెడ్ అనమాట. డబ్బు చేసుకోవడానికి రా అని చెప్పేసి. ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీకు ఈరోజు లుక్ ఎట్ ద సొసైటీ టుడే, అన్న తమ్ముడిని నమ్మే పరిస్థితి లేదు, కొడుకు తల్లిదండ్రులు నమ్మే పరిస్థితి లేదు, తల్లిదండ్రులు కొడుకు నమ్మే పరిస్థితి లేదు. బాగా చెప్పారు. సో ఈరోజు మార్కెట్లో ఒక ఏజెంట్ని లేకపోతే ఒక డెవలపర్ని ఈరోజు నమ్మి మనం జస్ట్ అక్కడ ఏం ప్రోడక్ట్ కూడా ఉండదు. మనం బ్రోషర్ చూపిస్తాం. బ్రోషర్లో ఫ్యూచర్ని వాళ్ళకి ఇది ట్రై టు ఇది షోకేస్ ఫ్యూచర్, ఇది ఇప్పుడు ఈ మార్కెట్లో ఇది వస్తుంది అది వస్తుంది. సో యువర్ సెల్లింగ్ ఫ్యూచర్ ఫర్ దెమ్. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఫ్యూచర్ గురించి మనం చెప్పే మాటలను నమ్మి మన దగ్గర వచ్చి ప్రోడక్ట్ కొనేవాళ్ళు, మనం అమ్మడం మన గొప్పతనం కాదు, కరెక్ట్, వాళ్ళు మనల్ని నమ్మడం గొప్పతనం.